వేరువేరు హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు ఖైదీల మధ్య అనూహ్యంగా ప్రేమ చిగురించింది. ఆ ప్రేమ ఇప్పుడు వివాహబంధంగా మారింది. ప్రస్తుతం జైపూర్ సెంట్రల్ జైల్లో ఉన్న ఈ జంటకు పెళ్లి కోసం 15 రోజుల పేరోల్ను అధికారులు మంజూరు చేశారు. అసలు ఈ ప్రేమ జంట ఎవరు? వీరు చేసిన నేరాలేంటి? ఈ నేరస్తులకు ప్రేమ ఎలా చిగురించింది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. లేడీ ఖైదీ ప్రియా సేత్ అలియాస్ నేహా సేత్తో మరో ఖైదీ హనుమాన్ ప్రసాద్తో వివాహానికి జైలు శాఖ అనుమతి ఇచ్చింది. వీరిద్దరూ సింగనీర్ ఓపెన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఒకరినొకరు తెలుసుకుని ప్రేమలో పడ్డారు. ప్రియా వయసు 34 సంవత్సరాలు కాగా హనుమాన్ ప్రసాద్ వయసు 29 సంవత్సరాలు. ఇద్దరూ 6 నెలలుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ఖైదీల్లో పరివర్తన కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ క్యాంపులో పగటిపూట బయటకు వెళ్లి పని చేసుకుని తిరిగి రాత్రి జైలుకు రావాల్సి ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే ప్రియా సేత్ ప్రసాద్ మధ్య లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది. జైల్లోనే లివ్-ఇన్ లో ఉండేవారు ఈ జంట. తమ ప్రేమ విషయాన్ని జైలు అధికారుల దగ్గరకు తీసుకురాగా ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే రాజస్థాన్ హైకోర్టు జనవరి 7న జారీ చేసిన ఆదేశాల మేరకు జిల్లా పేరోల్ సలహా కమిటీ వీరికి పేరోల్ మంజూరు చేసింది. దీంతో అల్వార్ జిల్లా బరోడా మేవ్ ప్రాంతంలో వీరి వివాహం జరగనుందని వార్తలొచ్చాయి. ప్రియా సేత్ 2023లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దుష్యంత్ శర్మ సూట్ కేసు హత్య కేసులో ప్రధాన నిందితురాలుగా ఉంది. టిండర్ డేటింగ్ యాప్ ద్వారా వ్యాపారవేత్త శర్మను పరిచయం చేసుకుని అనంతరం హత్యకు పాల్పడినట్లుగా ఆమెపై చాలా కేసులు కూడా ఉన్నాయి. ఇక హనుమాన్ ప్రసాద్ విషయానికి వస్తే వివాహితుల సంబంధం కారణంగా తన భార్యతో పాటు 3 పిల్లలను హత్య చేసిన కేసులో అతనికి 2017లో కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే శిక్ష అనుభవిస్తున్న సమయంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడింది. ఖైదీల్లో మార్పు సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఓపెన్ జైల్ వ్యవస్థ ఈ ఇద్దరి ప్రేమకు వేదికగా మారింది. మొదట స్నేహంగా మొదలైన పరిచయం ఆ తర్వాత సహజీవనానికి దారితీసింది. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇక వీరి అభ్యర్థులను పరిశీలించిన జిల్లా పేరోల్ అడ్వైజరీ కమిటీ కోర్టు సూచనల మేరకు 15 రోజుల పేరోల్ మంజూరు చేసింది. దీంతో వరిడి స్వగ్రామమైన అల్వర్ జిల్లా బరోడామాలో వీరి వివాహం జరగనుందని ముందు వార్తలొచ్చాయి. ఆ తర్వాత దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అకస్మాత్తుగా వివాహ వేదికను జైపూర్ జిల్లాలోని సంగనీర్కు మార్చారు. ముందుగా అంగరంగ వైభవంగా వీరి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న ఆ తర్వాత ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగే ప్రదేశం ఎవరికీ కూడా చెప్పలేదు. అయితే ఈ ఆసక్తికరమైన పరిణామాలపై నెటిజన్లు ఆశ్చర్యపోతుంటే బాధిత కుటుంబ సభ్యులు వారి లాయర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. శిక్ష వేయాల్సిన న్యాయస్థానాలు నేరస్తులకు పెళ్లి చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరు నిందితులకు రాజస్థాన్ కోర్టు ఇచ్చిన పేరోల్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మళ్లీ కోర్టుకు వెళ్లారు బాధిత కుటుంబాలు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో అన్న ఉత్కంఠ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఘోరమైన హత్యలు చేసి జైలు జీవితం అనుభవిస్తున్న వారికి ఇలా ప్రేమ చిగురించడం, వారికి పెళ్లి చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడం దేశ చరిత్రలో తొలిసారిగా చెబుతున్నారు న్యాయ నిపుణులు.